నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆదరించేవారు లేక, ఆకలి బాధను తట్టుకోలేక, వ్యర్థాలను తింటూ అగమ్య గోచరమైన స్థితిలో జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు ఆశ్రయమిస్తూ వారి ఆకలి దప్పులు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానవత్వంతో స్పందించే మానవ దేవుళ్ల సహాయ సహకారాలతోనే ఇక్కడ జీవిస్తున్న 600 మంది అనాథులకు నాణ్యమైన ఆహారం అందుతోంది. అనాథులంటే ఇష్టపడే ఈశ్వరుడు ఈ పుణ్య ప్రదేశంలోనే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై ఇక్కడికి వస్తున్న భక్తుల కోర్కెలు సిద్ధింపచేస్తున్నాడు. అభాగ్యులకు సేవ చేయడం కూడా అదృష్టంగా భావించే సేవామూర్తులు ఈ రక్షణాలయానికి వచ్చి వారికి తోచిన సాయం అందిస్తున్నారు. అలా కుర్రా జయదేవ్ బాబు అనే సేవామూర్తి ఈ రక్షణాలయానికి వచ్చి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అభాగ్యుల వంటశాల నిర్మాణం నిమిత్తం కిచెన్ బౌల్ కొనుగోలుకు అవసరమైన 5 లక్షల రూపాయలను అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీ నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు మానవదేవుడు కుర్రా జయదేవ్ బాబు గారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని వారి భార్య రమాదేవి, మనవళ్ళు రఘురాం, హిమబిందుగారుల పేర్లపై వారి గోత్రమైన వెల్లుట్ల గోత్రంపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. జయదేవ్ బాబు గారు శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా జయదేవ్ బాబు గారి తల్లి కీర్తిశేషులు సీతారామమ్మ గారి వర్ధంతి, తండ్రి కీర్తిశేషులు శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి చిత్రపటం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనవల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థితులైనటువంటి యొక్క 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజునగా స్పష్టశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 1/6/2024న మెల్బోర్న్ ఆస్ట్రేలియా వాస్తవ్యంలో బుద్ధ విష్ణు గోత్రోద్భవులు కీర్తి శిష్యులు దిలీప్ నాంచే గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు భార్య అనురాధ నాంచే గారు, కుమారుడు కోడలు సజిన్ నాంచే గారు, అదేవిధంగా మృదుల గారు, మనవడు ఆర్య నాంచే గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నెంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు దిలీప్ నాంచే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ భార్య అనురాధ నాంచే గారు, కుమారుడు కోడలు సచిన్ నాంచే గారు, మృదుల గారు, మనవడు ఆర్య నాంచే గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవవిధముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. అలాగే ఈ అభాగ్యులు ధరించేందుకు వారి నివాసంలోని పాత బట్టలను, వారు తినేందుకు వివిధ రకాల పళ్లను వితరణ చేసి దేవదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు రక్షణాలయ వివరాలను జయదేవబాబు గారికి తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న
అభాగ్యుల కోసం నిర్మిస్తున్న వంటశాలలోని కిచెన్ బౌల్ కొనుగోలు కోసం 5 లక్షల రూపాయల విలువైన సాయం చేసి అనాథుల పాలిట అన్నదాతగా మారి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అభాగ్యుల సేవలో తరించిన జయదేవబాబు గారిని ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది. కుర్రా జయదేవ్ బాబు, రమాదేవి మా భార్య. మేము మంచిర్యాల వాస్తవ్యాను, రెడ్డి కాలనీ. ఇవాళ అమ్మా నాన్నాశ్రమం రావటం జరిగింది. ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చాను బిల్డింగ్ ఫౌండేషన్ అప్పుడు, తర్వాత నవంబర్లో మొన్న వచ్చాము. ఇప్పుడు కూడా బిల్డింగ్ ఫౌండేషన్ కోసం వేరే కిచెన్ బౌల్స్ కోసమని 5,116,000 ఇచ్చాను నేను. ఆ సందర్భంగా వచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు కన్నా డెవలప్మెంట్ బాగుంది, బిల్డింగ్ కూడా బాగా అయ్యింది. ఇప్పుడు కిచెన్ ఏమో మళ్ళీ ఇంకా అవుతుంది, అడే అవుతుంది. ఈరోజు మా తల్లిగారిది ఇవాళ కర్మ రోజు. దానికోసముగా మా తండ్రి శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరు సందర్భంగా భోజనాలు పెట్టించడానికి కానీ అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చామండి. ఈ రోజున భోజనాలు పెట్టించాము. చాలా బాగా అయ్యింది. పళ్ళు బట్టలు అన్నీ తెచ్చానండి. అంతా సంతోషంగా ఉందండి. మాకు కూడా హ్యాపీగా ఉందండి. ఇంకోటి మా అల్లుడు కూడా ఆస్ట్రేలియా నుంచి 10,000 పంపించాడండి నాకు, నా నాన్నగారి బర్త్డే అని. ఆ సందర్భం కూడా ఇక్కడికి వచ్చానండి. వాళ్ళ భార్య అనురాధ నాంచే, కుమారుడు సచిన్ నాంచే, వాళ్ళ భార్య మృదులా నాంచే, మనముడు ఆర్య నాంచే, ఆస్ట్రేలియా మెల్బోర్న్. వాళ్ళు కూడా డబ్బులు పంపించారు కాబట్టి వాళ్ళ నాన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భోజనాలు అందరికీ పెట్టామండి. చాలా బాగా ఇదండి కార్యక్రమం ఈరోజు. కన్నవారికి దూరమై తిండి నిద్ర లేక చావు బతుకుల మధ్య కొట్టాడిన ఈ అభాగ్యులు నేడు ఈ రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి మానవతామూర్తుల వలనే. నాతో పాటు నలుగురు బాగుండాలని తలిచే సేవామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు తప్పక కాపాడుతాడు. మానవతామూర్తులారా, మీలాంటి దయగల దాతల చేయూత కోసం ఈ అనాథులు ఎదురు చూస్తున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి వారికి తోచిన సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.